ఇది మనం చేయబోతున్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దిస్ హ్యాస్ బీన్ అపాన్ మై హార్ట్ ఫర్ సమ్ టైమ్. నా హృదయంలో దేవుడు ఇది మాట్లాడమని నేను ఆలోచన చేస్తా ఉన్నాను. వాట్ ఈజ్ రాంగ్ విత్ ద చర్చ్? ఎందుకంటే ఒక పని బాధ్యత తీసుకొని నడిపిస్తున్నవాడు పని అనుకున్న రీతిగా జరగకపోతే ఆగి ప్రశ్న వేయవలసిన అవసరత ఉంది. ఏంటిదంటే వాట్ ఈజ్ రాంగ్? అసలు ఏం జరుగుతుంది, ఏం జరగాల, అసలు ఏం జరగాల, కానీ ఏం జరుగుతుంది అనే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది. సో ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, నేను అడుగుతా ఉన్నాను. అండ్ గాడ్ స్ట్రైట్ హీ టుక్ మీ టు Matthew 28 verse 18 and 20. వాట్ ఈస్ రాంగ్ విత్ ద చర్చ్? సంఘముతో అసలు సమస్య ఏంటి, అసలు సమస్య కారణము ఏంటి అని నేను దేవుణ్ణి అడుగుతా ఉంటే మత్తయి సువార్త 28వ అధ్యాయానికి దేవుడు తీసుకొని వెళ్ళినాడు. 16వ వచనం నుంచి చదువుకుందాం, 20 వచనం వరకు. దయచేసి అందరు కూడా మీరు బైబిల్ తెరవండి. ఇప్పటి నుంచి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. క్యాచ్ ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ బిఫోర్ యూ. దేవుడు మీ ముందు తీసుకొని వస్తున్న ప్రతి మాటను తీవ్రంగా మీరు తీసుకోండి. లెట్ us read from verse 16 onwards. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. హల్లెలూయా. మీరు అనొచ్చు, దీంట్లో సమస్య ఏంటి? ఇదేమైనా కొత్త వాక్యమా, మాకు తెలియని వాక్యమా, మాకు బోధించబడిన వాక్యమా, ఇదేమైనా కొత్త సందేశమా అని ఆలోచన మీకు రావచ్చు. నేను ఎన్నోసార్లు చదివినాను కదా. యేసు ప్రభు చనిపోయి తిరిగి ఆరోహణము కాకముందు ఒక స్థలానికి శిష్యులను రమ్మంటాడు. ఎన్నుకున్నదేమో 12 మందిని, 11 మందే వచ్చినారని అక్కడ రాయబడి ఉంది. మనకు తెలుసు ఎన్నుకున్నది ఎంతమందిని, అపోస్తులుగా నియమించింది ఎంతమందిని, వచ్చింది ఎంతమంది. ఒక్కటి సంగతి ఏంటి, నిర్ణయాలు సరిగా లేవు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు, తప్పుడు పరిణామాలు వచ్చినాయి, చనిపోయినాడు, సాక్ష్యం పోయింది, పని పోయింది. దేవుని బిడ్డలారా, అపోస్తుల గుంపులో ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. 11 మంది వచ్చినారు. వచ్చిన తర్వాత యేసు ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకుని కొందరు సందేహించిరి అని ఉంటుంది అక్కడ. అయినప్పటికీ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏంటిదంటే, ఇగో సమస్త అధికారము అంటే సృష్టికర్తగా సమస్త అధికారం ఆయన కలదు, కానీ మానవుడిగా వచ్చి మానవుడిగా చనిపోయి మానవులకు ప్రతిగా ఆయన స్థానం తీసుకొని మరణించి తిరిగి లేచి ఏ అధికారం సంపాదించుకున్నాడో ఆ కార్యము ద్వారా ఇప్పుడు అది ఆల్ అథారిటీ హ్యాస్ బీన్ గివెన్ టు మీ. ఇప్పుడు నేను దాన్ని సంపాదించుకున్నాను, గెలిచినాను. ఐ హ్యావ్ టేకెన్ దట్ అథారిటీ. నౌ ఇప్పుడు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని రాజ్యము ఎలా కట్టబడుతుంది, దేవుని యొక్క రాజ్యము కట్టబడే విధానం ఏంటిదో ఈరోజు నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి మీరందరూ కూడా
శ్రద్ధతో వినవలసిందిగా నేను కోరుతున్నాను. యేసు ప్రభు ఈ భూమిపైన శరీరధారిగా వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎంతో మంది సంఖ్య ఉన్నారు, కానీ ఆయన 12 మందిని ఎన్నుకున్నాడు. ఎందుకు తెలుసా? వాళ్ళని ఆయన ప్రతినిధిగా చేసుకొని భూదిగంతములు పంపించడానికి, ఇక సందేశాన్ని భూ ప్రపంచానికి అందించడానికి 12 లక్షల మందిని ఎన్నుకోలేదు, 12 కోట్లను ఎన్నుకోలేదు, కేవలము 12 మందిని ఎన్నుకున్నాడు. ఇది మీరు దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంతోమంది యేసు ప్రభు చుట్టూ తిరిగినారు. క్రౌడ్స్ ఫాలోడ్ జీసస్ అని మనం చూస్తాం. యేసు ప్రభు రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు, అంటే మగవాళ్ళు ఒక సంఖ్య వాళ్ళు చూసుకున్నట్లయితే ఎంతమంది తిన్నారంట? ఆ యొక్క చేపను రొట్టెను 5,000 మంది పురుషులు, అంటే వాళ్ళతో కలిసి స్త్రీలు ఎంతమంది ఉన్నారో పిల్లల సంఖ్య అక్కడ మనకు లేదు. తర్వాత 4,000 మంది పురుషులు తిన్నారు. అంటే ఒక దగ్గర ఏమో ఎన్ని బాస్కెట్లు మిగిలినాయి? 12 బాస్కెట్లు. తర్వాత సో దేవుడు కదులుతున్నప్పుడు శరీరధారిగా ఎందరో ప్రజలు ఆయన చుట్టూ ఉన్నారు, విన్నారు, తిన్నారు. కానీ ఆ గొప్ప పని కోసము వాళ్ళందరూ కదిలినట్లుగా మనం చూడలేదు. కానీ 12 మందిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకోసం ఎన్నుకున్నాడు చెప్పండి? ఆయన శిష్యులుగా ఉండడానికి ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? వాళ్ళని వాడుకోక ముందు మంచి శిష్యులుగా తయారు చేయడానికి ఎన్నుకున్నాడు. ఎన్నుకొని 3.5 సంవత్సరాలు వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళినాడు. ఏవి నేర్పించాలో నేర్పించినాడు, ఏవి బోధించాలో బోధించినాడు, సందేహాలు తీర్చినాడు. పరలోక రాజ్యానికి సంబంధించిన అన్ని వాళ్ళ కూర్చోబెట్టి నేర్పించినాడు. ఇవన్నీ చుట్టుపక్కల గొప్ప కార్యాలు చేస్తున్నప్పటికీ ఆయన దృష్టి ఎవరిపైన పెట్టినాడంటే ఈ 12 మంది పైన పెట్టినాడు. అందుకోసమే వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటిదంటే, మేము ఏది విన్నామో, మేము ఏది చూసినామో, ఏది తాకినామో, ఏదైతే అనుభవించినామో దానికి మేము సాక్షులము. మా కళ్ళ ముందు ఏం జరిగినాయో దానికి మేము సాక్షులము. ఆయన ఎలా చనిపోయినాడో మేము సాక్షులము, ఎలా తిరిగి లేచినాడో, ఆయన తిరిగి లేచినప్పుడు అంత కలిసి భోజనం చేసిన వాళ్ళము మేము సాక్షులము. వాళ్ళ సాక్ష్యము చాలా ప్రత్యేకమైంది. ద టెస్టిమోనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటి ప్రత్యేకమైన శిష్యుల గుంపులో ఎవరు రారు, అటువంటి అపోస్తుల గుంపులో ఎవరు కూడా రారు. వాళ్ళు ప్రత్యేకపరచబడిన వాళ్ళు శిష్యులు. ఇప్పుడు 3.5 సంవత్సరాలు శిష్యులను ఈయన చేసినాడు, బోధించినాడు, ఎలా నడవాలో నేర్పించినాడు, పని ఎలా చేయాలో నేర్పించినాడు, ఏవేవి తెలపాలో అన్నిటినీ తెలిపి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమని చెప్తా ఉన్నాడు? సర్వలోకానికి ఇప్పుడు వెళ్ళి ఏం చెప్పమంటున్నాడు అండి? శిష్యులను చేయమంటున్నాడు. ఎండ్ గోల్ ఏంటిదంటే, చివరి గురి ఏంటిదంటే వాళ్ళు శిష్యులుగా చేయబడాలి. ప్రాసెస్ ఏంటిది? శిష్యులుగా చేయబడడానికి ప్రాసెస్ ఉంటుంది కదా. అది సువార్త ప్రకటించడం ద్వారా, మనము కంటిన్యూస్గా వర్క్ చేయడం ద్వారా గోల్ మనం రీచ్ అవుతాము. వాళ్ళు క్రీస్తు యొక్క శిష్యులుగా అవుతారు. దేర్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ బిలీవింగ్ ఇన్ జీసస్, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించడము వేరు, యేసు ప్రభును ప్రభుగా చేసుకొని ఆయన చెప్పినట్లుగా లోబడి శిష్యులుగా తయారవడం వేరు.
ఈ రెండు వేరు. హల్లెలూయా. ఇక్కడ ప్రారంభమై ఇక్కడి వరకు తీసుకొని వెళ్ళాలి అని చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? కేవలము చెప్పేసి వచ్చేయండి, మీరు చెప్పేసినారు కూడా అయిపోయింది అనట్లేదు. మీరు వెళ్ళి శిష్యులుగా చేయండి అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే, శిష్యులుగా చేయండి అన్న మాట అన్న వెంటనే వీళ్ళకి ఏం జ్ఞాపకం రావాలి? మా యజమానుడు ఇంతకాలం మమ్మల్ని చేసిందే అది. ఏం చేసినాడు? శిష్యులను తయారు చేసినాడు. హి హస్ మేడ్ 12 disciples. ఒకటి సంగతి పక్కన పెడదాం కానీ లెటస్, ఆయన 12 మంది శిష్యులను ఏం చేసినాడు? తయారు చేసినాడు. ఇప్పుడు వీళ్ళని వేరే రకంగా వెళ్ళి తయారు చేయమని చెప్తాడా? మాట్లాడండి. ఈయన ఎలా చేసినాడో, వీళ్ళు ఎలా నేర్చుకున్నారో ఇప్పుడు ఏం చేయాలా? వీరు సర్వలోకానికి వెళ్ళి ఎవరిని తయారు చేయాలా? జస్ట్ అటు ఇటు వెళ్ళేసి సువార్త ప్రకటించేసి వచ్చేసేయాలి, అయిపోయింది కదా? కాదు. ద గోల్ దట్ గాడ్ సెట్స్ బిఫోర్ దెమ్ ఈస్ నాట్ జస్ట్ టు ప్రీచ్ ద గాస్పల్. కేవలము వాళ్ళు సువార్త ప్రకటించేసి వచ్చే అని చెప్పట్లేదు. వాళ్ళను నా శిష్యులుగా తయారు చేయి. నేను మీకు ఉపదేశించిన సంగతులు వాళ్ళు పూర్తిగా లోబడి, నాకు లోబడి, నా బోధకు లోబడి, అన్ని పరిస్థితులలో, అన్ని స్థితులలో, శ్రమలో, కష్టాల మధ్యలో, శోధనల మధ్యలో నన్ను విడవకుండా, నన్ను ఎడబాయకుండా ఆ స్థాయిలో వాళ్ళు ఎదుగునట్లుగా శిష్యులుగా వాళ్ళని చేయుడి అని చెప్తా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మీకు అర్థమవుతుందా లేదా? నాకు అర్థం కావట్లేదు, కానీ దేవునికి మాత్రము సమస్తము అర్థమవుతుంది. మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ కూర్చున్నామా లేదా? నువ్వు అపోస్తలుడువా? కాదు, పక్కన పెట్టండి. నువ్వు ప్రవక్తవా? పక్కన పెట్టండి. నువ్వు ఒక సువార్థికుడువా? పక్కన పెట్టండి. నువ్వు ఒక కాపరివా? పక్కన పెట్టండి. బైబిల్ టీచర్వా? పక్కన పెట్టండి. వేరే కృపావరాలు ఉన్నాయా? పక్కన పెట్టండి. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటిదంటే అవన్నీ పక్కన పెట్టండి. మిమ్మలను ఏం చేయమంటున్నాడు? Go and make disciples. Hallelujah. So I can ask now, 2024లో ఎంతమందిని శిష్యులను మనం తయారు చేసినాం? సరే, దేశాలు దాటలేదు, స్టేట్స్ దాటలేదు, డిస్ట్రిక్ట్ దాటలేదు, మన సిటీ దాటలేదు అనుకున్నాం. అట్లీస్ట్ యేసయ్య అన్నాడు కదా, మీరు కూర్చొని ఉండకండి, వెళ్ళి శిష్యులుగా చేయండి అని చెప్పినాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నా నేను, ఎంతమంది శిష్యులను తయారు చేసినారు? ఎంతమంది దగ్గరికి పరిగెత్తినారు? ఎంతమంది కుటుంబాలు సువార్త ప్రకటించి మరలా వాళ్ళని కలిసి విశ్వాసం గురించి చెప్పి, మరలా కలిసి ప్రార్థన గురించి చెప్పి, మరలా కలిసి శ్రమల గురించి ఎలా నిలబడాలో చెప్పి, కష్టాల మధ్యలో ఎలా బ్రతకాలో వాళ్ళకి నేర్పించి, వాళ్ళను ప్రార్థన కూడికలో వచ్చేటట్టుగా, సంఘంతో ఒకటొచ్చి నేర్చుకునేటట్టుగా, వాళ్ళు ఎదుగుతున్నారా లేదో చూసి, గోల్ ఏంటి? వాట్ ఈస్ ద గోల్? టు మేక్ దెమ్ ఒబీడియంట్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను కంటిన్యూస్గా ఇది దేవుడు ఆజ్ఞాపించినాడు. దిస్ ఈజ్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన ఆజ్ఞ. కాబట్టి నేను ఈ ఆజ్ఞను నేను నెరవేర్చాలి. కాబట్టి నేను ఇన్ని కుటుంబాలను కలిసినాను. ఇగో వీళ్ళతో దేవుని గురించి మాట్లాడినాను. దేవుడికి చోటిచ్చిన వారికి వెళ్ళి
గాస్పల్ చెప్పినాను. గాస్పల్ చెప్పిన తర్వాత బాప్తిజం తీసుకోలే. బాప్తిజం తీసుకునేటట్టుగా వెంట నేను వెళ్ళి మరలా బోధించినాను, ఎంకరేజ్ చేసినాను. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్నారు. చర్చ్లో వాళ్ళు మళ్ళా కనెక్ట్ అయ్యేటట్టుగా నేను చూసినాను. తర్వాత చర్చ్లో వస్తున్నారు కానీ ఎదగట్లేదు. వాళ్ళకి ఏమైతే మిస్ అవుతున్నారో వాళ్ళకి నేర్పించడానికి మరలా కలిసి వాక్యాలు తీసుకొని, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సేవకుడు ఏం చేస్తున్నాడు, ఒక విశ్వాసి ఎలా బ్రతకాలో, ఒక విశ్వాసి ఎలా జీవించాలో బోధిస్తా ఉన్నాడు కదా. మనం రాసుకున్నాము, నేర్చుకున్నాం కదా. నేను వెళ్ళేసి వాళ్ళకి బోధిస్తాను, వాళ్ళకి తెలియపరుస్తాను. వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు, నేను ఆ స్థాయికి తీసుకొని వెళ్తాను. ఎన్నో చెప్పే అవసరం లేదు, ఏమేమో చెప్పవలసిన అవసరం లేదు. వాక్యాలు తీసి చదివి ఇలా ఉంది కదా, మనం ఎలా ఇట్లా ఎందుకు ఉండకూడదు? ఇలా ప్రార్థన చేయాలని ఉంది కదా, మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? చూడు, ఉపవాసానికి ప్రాముఖ్యత ఎలాగుంది. మనం ఈ రీతిగా ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. అంటే ఎప్పుడు ఉపవాసం లేని వారు ఇప్పుడు ఏమవుతున్నారు, వీళ్ళు వాళ్ళని శిష్యులుగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకొని ఉపవాసంలో ఉండడము అలవాటు చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ద చర్చ్. చర్చ్ ఈజ్ సపోజ్ టు బి లైక్ దాట్, నాట్ జస్ట్ అపియర్ ఆన్ సండే. కేవలము ఆదివారం మాత్రమే ప్రత్యక్షమయ్యేది ఆ యొక్క సంఘం యొక్క ఉద్దేశం కాదు. రావాలి, ఆదివారము రావాలి, కృతజ్ఞత చెప్పాలి, దేవుణ్ణి ఆరాధించాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్త వాళ్ళు నేర్చుకోవాలి, పాత వాళ్ళు నేర్చుకోవాలి. బట్ దిస్ ఈస్ నాట్ ద ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇది ఒక డెడ్ ఎండ్ కాదు. దీని తర్వాత దారి లేదు, దీని తర్వాత చేయవలసింది ఏం లేదు. ఆదివారం రావాలి, ఆదివారం అయిపోయినాక మళ్ళీ ఆదివారం రావాలి. దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ గాడ్. చర్చ్ ఎందుకు ముందుకు సాగట్లేదు అనే విషయము దేవుణ్ణి అడిగినట్లయితే, దేవుడు మొట్టమొదటిగా మన ముందు తెచ్చే మాట ఏంటిదంటే, ఫస్ట్ వీళ్ళే శిష్యులుగా లేనప్పుడు వీళ్ళు శిష్యులుగా ఏం చేస్తారు అన్న ముందు తెచ్చిపెట్టినాడు. హల్లెలూయా. ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు దాకా బాగానే అనిపించింది కానీ ఈ పాయింట్కి వచ్చేపాటికి ఏవేవో కదులుతూ ఉన్నాయి. సరే, వీళ్ళని నేను శిష్యులుగా చేయమని చెప్పాను, కానీ వీళ్ళు శిష్యులుగా తయారైనారా? వాళ్ళు అలా లోబడుతున్నారా? వాళ్ళలా క్రమపరుచుకుంటున్నారా? వాళ్ళలా ఎదుగుతున్నారా? వాళ్ళలా కట్టబడుతున్నారా? 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వీళ్ళని వెంట పెట్టుకున్నాడు, నేర్పించుకుంటా వెళ్ళినాడు. తర్వాతనే చివరిలో వాళ్ళకి అవకాశం ఇవ్వడం మొదలుపెట్టినాడు. దేవుని బిడ్డలారా, వీళ్ళకి నేర్పించేటప్పుడు వీళ్ళు నేర్చుకుంటున్నారా? తెలుపుతున్నప్పుడు తెలుసుకుంటున్నారా? ఏ మార్పు అయితే కోరుకోవడానికి వాళ్ళకి నేను అవకాశం ఇస్తున్నాను, ఆ మార్పు వాళ్ళలో వస్తుంది. ఇప్పుడు నేనే ఒక శిష్యుడిగా లేనే, నా యేసేను ఒక శిష్యుడిగా నేను వెంబడించట్లేదే. నేనే వెంబడించకపోతే, నేనే కట్టబడకపోతే, నేనే వాక్యానుసారంగా నా బ్రతుకును సరి చేసుకోకపోతే, నేను వెళ్ళి ఇతరులకు నేను ఏం బోధ చేస్తాను? నేను చేయండి, మీరు చేయండి అని చెప్పాలనా? నేను పాటించట్లేదు, ఏం పర్వాలేదు, నా జీవితాన్ని మీరు చూడకండి, యేసు ప్రభు నాకు చెప్పినాడు, శిష్యులుగా చేయమన్నాడు, కాబట్టి మిమ్మల్ని శిష్యులుగా చేయడానికి వచ్చాను అంటే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు మొట్టమొదటిగా నువ్వు అయ్యి నాతోని మాట్లాడు, నువ్వు నడిచి నీ జీవితం ద్వారా నాతో మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు నేర్చుకునేది ఎలా? ఇప్పుడు బయట ప్రపంచాన్ని మనం చూసుకున్నట్లయితే ఎన్నో ఆచారాల మధ్యలో వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎన్నో దేవుళ్ళు అనబడుతున్న వారి మధ్యలో బ్రతుకుతున్నారు, ఎన్నో ట్రెడిషన్స్ మధ్యలో వాళ్ళు బ్రతుకుతున్నారు.
ప్రార్థన అనే పదం వాడితే వాళ్ళకు వేరే రకంగా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మతంలో, వాళ్ళ ఆచారంలో ప్రార్థన అంటే అలా అని వాళ్ళు తీసుకుంటారు. కానీ నిజంగా ప్రార్థన చేయాలంటే వాళ్ళకి ఎలా తెలుసు? ఏ నామంలో చేయాలో వాళ్ళకి ఎలా తెలుసు? ప్రార్థనలో దేవుని రిక్వెస్ట్ చేయడం అంటే వాళ్ళకి ఎలా తెలుసు? ప్రార్థనలో సాతాన్ని ఎలా గద్దించాలో వాళ్ళకి ఎలా తెలుసు? పరిస్థితులతో మనం గట్టిగా మాట్లాడాలంటే వాళ్ళకి ఎలా తెలుసు? ఎలా తెలుస్తుంది చెప్పండి? యేసు ప్రభు వాళ్ళకి ఎలా చూపించినాడో, దేవుని బిడ్డలారా, మీరు వాళ్ళకి చూపించినప్పుడు అచ్చా ఈ రీతిగా ప్రార్థన చేయాలనా, ఈ రీతిగా గద్దించాలనా. నిన్నటి దినాన ప్రేయర్ మీటింగ్కి వెళ్తా ఉన్నాము. ఒక కాల్ వచ్చింది నాకు. ఆ కాల్లో ఒక కుమారుడు, అన్న దయచేసి మా డాడీ కోసం ప్రార్థన చేయండి. ఏంటి నాయన అంటే, సడన్గా ఆయనలో ఒక భయం పుట్టుకొచ్చింది. నిన్న ఒక గొడవ అయింది. ఇప్పుడు ఆయన హార్ట్ బీట్ రేట్ పెరుగుతూ ఉంది. ఎందుకు ఆ భయం పుడుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ఒక ఈవిల్ స్పిరిట్ అటాక్ అయినప్పుడు, దురాత్మ అటాక్ అయినప్పుడు ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు గొప్ప కార్యం చేసినాడు, విడిపించినాడు, స్వస్థత పొందినాడు. ఆయన ఏదో పని కోసము ఆ యొక్క చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ అటాక్ అయిందనమాట. దేవుడు విడిపించినాడు, స్వస్థపరిచినాడు, బాగు చేసినాడు. ఇప్పుడు మరలా అటువంటి సిచ్యువేషన్ రాగానే ఇమీడియట్గా కాల్ వచ్చింది నాకు. నేను కారు ఉంది, కెవిన్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, కారులోనే పక్కన నేను గద్దించుకుంటా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసిన తర్వాత అడిగినాను, ఏమైందయా, ఏం జరిగింది అని అడిగితే, నాకు ప్రార్థన సమయంలో ఒళ్ళంతా చెమటలు వచ్చేసినాయి అన్నాడు ఆయన. నాకు కరెక్ట్ వినబడలేదు. ఏంటి అని అడిగితే అప్పుడు అక్క అంటా ఉంది, ఆయన అంటా ఉన్నాడు, ప్రార్థన చేస్తుంటే చెమటలు పట్టినాయి. మరలా ప్రార్థన చేసినాను, కొన్ని మాటలు చెప్పి మరలా ప్రార్థన చేస్తే ఇప్పుడు నాకు భయం లేదు అన్నాడు. మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చినాము. రాత్రి మరలా కొడుకుకు నేను మెసేజ్ పెట్టినాను, మీ నాయన ఎట్లా ఉన్నాడంటే, ఇప్పుడు మంచిగా ఉన్నాడన్న అనేసి మెసేజ్ పెట్టినాడు. ఉదయం చర్చికి వచ్చిన తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టినాను, ఎట్లున్నాడు మీ నాయన అంటే, అన్న మంచుకున్నాడు, భయము ఇప్పుడు కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఇవి చూస్తున్నప్పుడు, ఇవన్నీ మీ కళ్ళ ముందు జరిగినప్పుడు, నేను చేస్తే ఎందుకు జరగద్దు? అదే నామం కదా, నేను కూడా అదే దేవుని సేవిస్తున్న వాడిని కదా, నేను కూడా అట్లనే పిలువబడ్డాను కదా, నన్ను కూడా వెళ్ళి చేయమని చెప్పినాడు కదా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము వాళ్ళకి చూయిస్తామో వాళ్ళు అదే రీతిగా తయారవుతారు. రాబోయే దినాలలో ఎందుకు అనేకులు భ్రష్టులు కాబోతున్నారు తెలుసా మీకు? చర్చెస్లో ఉన్నవాళ్ళు, బైబిల్ పట్టుకునేవాళ్ళు, ఆదివారం ప్రార్థనకు వచ్చేవారు అనేకులు విశ్వాస భ్రష్టులు. దే ఆర్ గోయింగ్ టు ఫాల్ అవే ఫ్రమ్ ఫెయిత్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. ఎందుకు తెలుసా? దే ఓన్లీ వాంట్ జీసస్ యాజ్ ఎ సేవియర్. యేసు ప్రభు కేవలం రక్షకుడుగానే కావాలి, కానీ యేసు ప్రభు కోసం ఎంత శ్రమ పొందాలో, ఎన్ని శ్రమల మధ్యలో బ్రతకాలనో, ఎన్ని శోధనల మధ్యలో బ్రతకాలనో వాళ్ళు సరిగా కట్టుకోలేదు, బ్రతుకును కట్టుకోలేదు, ఒక శిష్యులుగా తయారు కాలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, నా ప్రాణం తీసినా పర్వాలేదు, నేను యేసే కోసం నమ్మకంగా ఉంటాను అనే స్థాయి వరకు అటువంటి శిష్యులు కావాలి. ఎదగలేదు కాబట్టి ఆ శ్రమ దినాలలో టపా 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 అందరూ రాలిపోతారు, కూలిపోతారు. వాళ్ళు యేసు ప్రభు వద్దంటారు. ఎందుకంటే ఎదగని వాడు ఎలా నిలబడతాడు? కొన్నిసార్లు మీరు గమనించండి, కొన్ని ప్రాంతాలలో తుఫాన్ వచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీరు చూడండి, ఎన్నో చెట్లు వంగిపోయి ఉంటాయి, రోడ్ల మీద పడిపోయి ఉంటాయి. ఎందుకు తెలుసా మీకు? ఎందుకంటే అంత పెద్ద చెట్లకు లోతైన వేర్లు లేవు కాబట్టి అవి పడిపోయి ఉంటాయి. కొన్ని చెట్లు ఎంత గాలి వచ్చినా, ఎంత
ఎంత గాలి దుమారం వచ్చినా కూడా అవి నిలబడి ఉంటాయి. ఎందుకు తెలుసా? ఎందుకు? వేర్లు చాలా లోతులకు పోయి అవి దాన్ని నిలబెట్టినాయి. దేవుని బిడ్డలారా, ఈ లోతులోనికి పోయే వేర్లు దేనికి సాదృశ్యం తెలుసా? ఒక క్రీస్తును నమ్ముకున్నవాడు ఒక శిష్యుడుగా తయారవడము, అట్లా వేర్లు కిందకి దిగడం అన్నమాట. హల్లెలూయా. ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా? నేను, నా ఇంటి వారు, మేము యెహోవాను సేవిస్తాం. మీరు నిలబడినా నిలబడకపోయినా, మమ్మల్ని చంపినా, మా ఆస్తులు తీసుకున్నా, మా దగ్గర ఏం చేసినా కూడా మేం మాత్రము లొంగము. వి విల్ సర్వ్ ద లార్డ్. మేము యెహోవాను సేవిస్తాము అని వాళ్ళు చెప్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళు శిష్యులుగా కట్టబడ్డారు. దే హ్యావ్ లెర్న్ అన్ని పరిస్థితులలో దేవుని కోసం ఎలా బ్రతకాలనో, శోధనలలో దేవుని కోసం ఎలా బ్రతకాలనో, హింసలో దేవుని కోసం ఎలా బ్రతకాలనో, విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో, నిత్య రాజ్యం పైన దృష్టిని ఎలా పెట్టుకోవాలో వాళ్ళు నేర్చుకున్నారు కనుక, శిష్యులుగా తయారైనారు కనుక వాళ్ళని సాతాను వచ్చి కదల్చలేడు. హల్లెలూయా. He cannot come and shake them who are building themselves to be the disciples of Jesus Christ. ఇప్పుడు తలకాయ ఊపుతారు. శ్రమలలో మీరు నిలబడతారా? శోధనలు వస్తే మీరు నిలబడతారా? హింసల మధ్యలో నిలబడతారు? చేతులు ఎత్తండి అంటే ఈరోజు ఆదివారపు క్రైస్తవులు అందరూ చేతులు ఎత్తుతారు. మేం నమ్మకంగా ఉంటాం, మేం నమ్మకంగా ఉంటాం, మేం నమ్మకంగా ఉంటాం అనేసి. ఏది ఏమైనా పేతురులాగా మాట్లాడతారు. ప్రభువా, నీ కోసం ప్రాణం కూడా పెడతామంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటారు వాళ్ళు? నీ కోసం మేము ప్రాణం కూడా పెడతామంటారు. హల్లెలూయా. నిద్రమత్తులో కూడా అంటారు వాళ్ళు, నీ కోసము. అందరు చెప్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా చేతులు ఎత్తుతారు. నీ కోసం మేము ప్రాణం కూడా పెడతాం ప్రభు అంటారు. కానీ నిజంగా పరిస్థితి వచ్చినప్పుడు, అరే నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదా అంటే, యేసు ప్రభువా? ఆయన ఎవరు? అరే నువ్వు యేసు ప్రభుతో తిరిగినావు, నువ్వు యేసు ప్రభు శిష్యుడిగా నడిచిన యేసు ప్రభువా? ఆయన ఎవరు నాకు తెలియదు. రెండోసారి, అరే ఈయన ఎక్కడో చూసినా, ఈయన నిజంగా ఖచ్చితంగా యేసు ప్రభుతోనే నడిచినాడు ఈయన. రేయ్ నువ్వు యేసు ప్రభుతో ఉండే కదా? ఛే, నా పోలికలో ఎవరినో చూసినట్టున్నావు, ఆయన ఈయన ఒకటి కాదు. పేతురు బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఏ స్థాయి వరకు పోయినాడంటే, he began to curse that he doesn't know Jesus. శాపనార్థాలు పలికినాడు, ఐ డోంట్ నో జీసస్. హల్లెలూయా. అదే సమయంలో యేసు ప్రభుని ఆ కైఫా ఇంటి నుంచి బయటికి తీసుకొని ఆ ప్రధాన యాచకుడైన ఇంటి నుంచి బయటికి ఇట్లా తీసుకొని వెళ్ళేటప్పుడు పేతురు కూడా అక్కడ పనులతో అక్కడ ఉన్నాడు కదా, మంట కాపుకుంటున్నప్పుడు యేసే కళ్ళు స్ట్రైట్గా పీటర్ని ఇట్లా చూసినాడు అంతే. ఇట్లా చూసినాడు అంతే. బోర్గానే ఏడవడం స్టార్ట్ చేసేసాడు. దేవుని బిడ్డలారా, ఎమోషనల్గా భావోద్రేకాలతో నేను నిలబడతా, నేను చేస్తా, నేను ప్రాణం పెడతా అంటే కాదు దేవుని బిడ్డలారా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వీ నీడ్ టు బిల్డ్ అవర్ సెల్వ్స్ టు బికమ్ డిసైపుల్స్, టు మేక్ డిసైపుల్స్. ఈ దినము దేవుని రాజ్యము బలంగా కట్టబడకపోవడానికి కారణము కేవలము ఏదో అట్లా బలహీనంగా, బయట మాత్రం బాగా ఆకారం పెద్దగా కనబడుతుంది అనుకోండి, చెట్టుల్లాగా. కానీ ఒక్కసారి తుఫాన్ రాగానే అన్ని వేర్లతో సహా బయటికి ఎట్లా కూలిపోతుంది. ఈ దినము సంఘపు పరిస్థితి అలా ఉంది. నాయకులు కూడా అట్లనే ఉన్నారు. ఇటువంటి ఆదివారాలు ఎటువంటి వాక్యాలు బోధ చేస్తున్నారో మీరు వినండి. They are not preparing the church.
దే ఆర్ నాట్ డిసైప్లింగ్ ద చర్చ్. డిసైపుల్షిప్లో పదే పదే మన యొక్క ప్రవర్తన గురించి, పరివర్తన గురించి, ఎదుగుదల గురించి, మనం ఎట్లున్నాము, ఎలా పోవాలా, ఎలా మన దేవుడు కోరుకుంటున్నాడు, ఏం చేయాలా, పదే పదే మాట్లాడబడుతుందండి. స్టోరీలు చెప్పడం కాదు, జ్ఞానం ఒలకబోయడం కాదు. గాడ్ హ్యాస్ కాల్డ్ ద లీడర్స్ టు ప్రిపేర్ ద చర్చ్. సంఘాన్ని సిద్ధపరచుటకై దేవుడు నాయకులను ఏర్పాటు చేసుకున్నాడు. సో హౌ కెన్ ఐ మేక్ అదర్స్ డిసైపుల్స్ when I am not focusing on myself to be a better disciple? నేను ఇతరులను శిష్యులుగా ఎలా చేయగలుగుతాను? నాకు నేను ఒక మంచి శిష్యుడిగా తయారయ్యే దృష్టి నాకు లేనప్పుడు, కట్టబడినప్పుడు, మార్చుకున్నప్పుడు, బాగు చేసుకున్నప్పుడు నేను ఇతరులకు వెళ్ళి ఏం చెప్తాను చెప్పండి? అందుకోసం యేసుప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, నేను మీకు ఉపదేశించిన సంగతులు వాళ్ళు లోబడినట్లుగా వారికి నేర్పించండి. ఏం నేర్పించాలంట? సందేశాలు నేర్పించమని చెప్పలేదు, ఆ సందేశానికి తగ్గట్టుగా ఎలా లోబడి బ్రతకాలో వాళ్ళకి నేర్పించండి అని చెప్పినాడు. టీచ్ దెమ్ టు ఒబే. కేవలము టీచ్ దెమ్ అండ్ కమ్ అని చెప్పట్లేదు. ఒక శిష్యుడిగా తయారు చేసేటప్పుడు వారు లోబడుతున్నారా లేదా, చేస్తున్నారా లేదా, చెప్పబడినట్టుగా బ్రతుకుతున్నారా లేదా, ఆ బోధకు తగ్గట్టుగా వాళ్ళ బ్రతుకులు మార్చబడుతున్నాయా లేదా, దట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ డిసైపుల్షిప్. ఇక్కడ ఎవరు కూడా ఇరిటేట్ అవ్వవలసిన అవసరం లేదు. ఎందుకు మీ దాసుడు పదే పదే ఇలాగ ఉండాలని చెప్తున్నాడు, ఇవన్నీ విషయాలు ఎందుకు నేర్పిస్తున్నాడు, తీవ్రంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుని బిడ్డలారా, దేవుడు మీ ఎడలో ఒక గొప్ప ఉద్దేశం కలిగి బయట ప్రపంచాన్ని తాకడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మీలోనే పరివర్తన లేకపోతే మీరు వెళ్ళి వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఫస్ట్ నువ్వు ఉండి వచ్చి మాకు చెప్పు అంటారు, నువ్వు చేసి వచ్చి మాకు చెప్పు అంటారు, నువ్వు నడిచి వచ్చి మాకు చెప్పు అంటారు, నువ్వు బ్రతికి మాకు చెప్పు అంటారు. అరే నీలో కనబడతలేదు కదరా భయ్, నువ్వు వచ్చి మాకు చెప్తున్నావే ఇలా చేయి అలా చేయని, నువ్వు మారవా? హల్లెలూయా. తాగుబోతులు యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్తే ఎట్లుంటుంది? వాళ్ళకి తెలుసు ఈయన తాగుబోతాడు, తాగుతాడు, మంచి అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి ప్రార్థనకు రండి, దేవుని దగ్గరికి రండి, వీళ్ళు ఏమంటారు? రే పిచ్చాడా, నువ్వెక్కడ మారినవురా? నీలో ఏం మార్పు వచ్చిందని నువ్వు వచ్చి మార్పు గురించి మా దగ్గర వచ్చి మాట్లాడుతున్నావు? హల్లెలూయా. వాళ్ళు చెప్పేది ఎవరికి? తాగనోనికి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? యేసుప్రభువే నీ బ్రతుకును మార్చలేదు, మేము యేసుప్రభు నమ్మకుండానే తాగకుండా మేము ఉన్నాము, ఇప్పుడు మాకు వచ్చి ఏం మారమని చెప్తున్నావు? అప్పుడు మనం ఏం చేయాలా? తల గొక్కొని వచ్చేయాలి. ఎందుకు? ఐ కెనాట్ బి ఎ కింగ్డమ్ వర్కర్. దేవుని రాజ్యంలో, దేవుని రాజ్య పనిలో వాడబడ్డానికి అర్హత నేను ఎందుకు కోల్పోతున్నాను తెలుసా? నేను నన్ను సరైన రీతిగా క్రమపరుచుకోవట్లేదు, కట్టుకోవట్లేదు, మార్చుకోవట్లేదు, నిర్లక్ష్యంగా బ్రతుకుతాను గనుక నేను మారట్లేదు, నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను, దేవుని రాజ్యము కట్టబడట్లేదు. అందుకోసమే ఈ దినంలో అందరినీ దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు, కానీ కొందరే ఎందుకు వాడబడుతున్నారు తెలుసా? ఆ కొందరే వాళ్ళు క్రమపరుచుకుంటున్నారు. ఓన్లీ ఫ్యూ ఆర్ కమిటింగ్ దెమ్సెల్వ్స్ టు గాడ్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మనలోనే లేకపోతే ఇతరులకు ఏం పంచుతామండి? మనమే చేయకుండా ఇతరులకు ఏం సహాయం చేస్తాం? జస్ట్ లెట్ us live with this thought. This message will continue. ఆమేన్ చెప్పాడు ఒకసారి. హల్లెలూయా. We need to change. ఒకసారి చెప్పాడు, నేను మారాలి. I need to change. నేను మారకుండా బయట ప్రపంచాన్ని నేను దేవుని పాదాల దగ్గర తీసుకురాలేను. దేవుని కోసం ఒక పనికొచ్చే పాత్రగా నేను ఉండలేను. యేసయ్య శిష్యులను చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళని అంటున్నాడు, మీరు వెళ్ళి శిష్యులుగా చేయండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ బాధ్యత ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్నాడు. మన స్నేహితులను we can disciple them. మన ఫ్యామిలీ వాళ్ళని డిసైపుల్గా చేయొచ్చు. మన రిలేటివ్స్ని డిసైపుల్స్గా చేయొచ్చు. మనకు పరిచయస్తులు నేబర్స్ని డిసైపుల్స్గా చేయొచ్చు. గాస్పల్ చెప్పడమే కాదు, క్రీస్తుకి ఎలా లోబడి జీవితాలు మార్చుకోవాలా, క్రీస్తు కోసం ఎలా నిలబడాలా, చివరి వరకు విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలా, అన్ని పరిస్థితులలో దేవునికి మహిమ ఎలా చెల్లించాలా, లోకాన్ని ఎలా జయించాలా, సాతాన్ని ఎలా జయించాలా, ఏ రీతిగా పరివర్తన చెందుతూ క్రీస్తు యొక్క ఫలాల్ని మనం ఫలించాలో మనము బ్రతుకుతూ మనం పంచవలసిన వాళ్ళం ఉన్నాం. కానీ దేవుని బిడ్డలారా, ఆదివారాలు ఇట్లా ప్రత్యక్షం అవుతే ఈ సంఘాన్ని దేనికి నిలబెట్టుకుంటాడో నాకు అర్థం కాదు. హల్లెలూయా. You are continuously supposed to go out. ఆ విషయాలను తర్వాత మాట్లాడతాను, కానీ ఫోకస్ ఆన్ దిస్ వన్ ఆస్పెక్ట్. ఏంటిది అది? He wants you first to be the disciple before you make others disciples of Jesus Christ. అందుకోసము we need to work upon our lives. మన జీవితం పైన మనము శ్రద్ధ తీసుకోవాలి. we need to work upon our lives right now. 2024లో చూడండి, we did nothing for God. 23లో చూడండి, we just passed from that previous year to 23, 24. అసలు దేవుని రాజ్యం ఎక్కడ కదులుతుంది చెప్పండి? ఎందుకంటే నేను శిష్యుడిగా కట్టబడుతూ నేను గాస్పల్ చెప్పాలి. గాస్పల్ అంగీకరించిన వారికి క్రీస్తుకు ఎలా లోబడాలో నేర్పించాలి. దేవుని రాజ్యం గురించి చెప్పాలి. కంటిన్యూస్గా సమయం దొరికినప్పుడల్లా నేను మీ ఇంటికి వస్తాను, ఐ వాంట్ షేర్ దీస్ థింగ్స్ అని చెప్పాలి. మనం కలుసుకుందామా, నేను కొత్త విషయాలు నేను మీతో మాట్లాడతాను. చర్చ్ లివ్ లైక్ దాట్. కూర్చొని కోడి పొదిగినట్టుగా పొదగకండి. డోంట్ జస్ట్ సెటిల్ డౌన్, బి కంటిన్యూస్లీ ఆన్ ద మూవ్. ఎందుకంటే నీ ద్వారానే, ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినా కానీ కూడా దేవుని రాజ్యంలో చేర్చడానికి ఈ 12 మంది కదులుతూనే అది జరగబోతుంది అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకోండి. Until unless we move out, and this is what God has been speaking to us. ఈ సంవత్సరంలో అడుగు పెట్టక ముందు అదే మాట్లాడుతున్నాడు. సంవత్సరంలో అడుగు పెట్టే దినము అదే మాట్లాడినాడు. దాటి ముందుకొచ్చిన తర్వాత కూడా ఈ సంవత్సరంలో అదే విషయం మాట్లాడుతున్నాడు. దేవుని కోసము నేను కలిగిన రోషము, కమ్ అండ్ సీ మై జీల్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం నేను కలిగిన రోషము నువ్వు చూద్దురా అని మనం చెప్పే స్థాయిలో మనం ఉండాలండి. ఇగో నేను దేవుని ఇలా వెంబడిస్తున్నా, నువ్వు కూడా వెంబడించు. దేవుని మాట చెప్పినట్లు బ్రతుకుతున్నా, నువ్వు కూడా బ్రతుకు అని ఇన్స్పైర్ చేసేటట్టుగా మనం ఉండాలి. We need to become like that. One day we are answerable to God. ఒక దినము లెక్క అడుగుతాడండి దేవుడు. నీ లైఫ్లో నేను ఇచ్చిన ఆధిక్యత, అవకాశము,
నువ్వేం చేస్తున్నావు నువ్వు? హల్లెలూయా. అందుకోసమే చూడండి, ఈ నడవని వాళ్ళు, ఈ ఆశ లేని వారు ఎన్ని గ్రూపులుగా జాయిన్ అయినా అక్కడ నిర్జీవ స్థితి ఎందుకుంది తెలుసా? ఎలాగున్నారో దానిపైన దృష్టి పెట్టట్లేదు కట్టుకోవడానికి. ఇతరులను ఏమి ఇన్స్పైర్ చేస్తారు? అక్క నువ్వు ఇట్లుండు, తమ్ముడు నువ్వు ఇట్లుండు, అన్నా నువ్వు ఇట్లుండు, ఇట్లా ఉండడం కరెక్ట్ కాదని చెప్పుకునే స్థాయిలో మనం ఉన్నామా? అయితే ఏం చేస్తున్నాం మరి? మన గ్యాదరింగ్స్లలో ఏం చేస్తూ ఉన్నాము? మన చిన్న కుడికలలో ఏం చేస్తూ ఉన్నాము? ఒకరినొకరు పురికొల్పుకోండి అని ఉంది, ఒకరినొకరు బలపరుచుకోండి అని ఉంది. సత్క్రియల విషయంలో ఒకరినొకరు ఎంకరేజ్ వన్ అనదర్. వి షుడ్ నాట్ బి లైక్ దిస్. ఇట్లా ఉండకూడదు. మనం ఎంతో నష్టాన్ని తెస్తున్నాము. దేని బిడ్డలారా, ఇఫ్ యూ వాంట్ గాడ్ టు యూస్, పిలువబడిన వారు ఎంతమంది అండి? గట్టిగా చెప్పాలా? అందరు చెప్పట్లేదు. అందరి దగ్గర రావాలి. సౌండ్ వినబడతలేదు. కొద్ది బలంతో చెప్పండి. పిలువబడిన వాళ్ళు, కానీ ఏర్పాటు చేయబడిన వారు ఆ కొందరిలో నేను ఉండాలి ప్రభువా అని సమర్పించుకోండి. ఐ వాంట్ టు బి అమాంగ్ దోస్ ఫ్యూ త్రూ హూమ్ యూ విల్ డూ దిస్ ఎండ్ టైమ్ వర్క్. ఈ చివరి దినంలో ఏ పని అయితే నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నావో ఆ పనిలో నా పాత్ర ఉండాలి ప్రభువా అని మనం సమర్పించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం.